హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. డాబా స్టైల్లో మంచి డెలిషియస్ రెసిపీ మేతి మలై మటర్. ఇందులోని మెంతుకూర గాని అలాగే బఠానీ కానీ చాలా చాలా హెల్దీ. జనరల్ గా డాబా స్టైల్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ కి బాగా అట్రాక్ట్ అవుతాం, కానీ వాళ్ళు కూడా మనలాగానే ప్రిపేర్ చేస్తారు కదా. మరి తేడా ఏంటనుకుంటున్నారా? వాళ్ళు యూజ్ చేసే కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వల్ల ఆ రెసిపీస్ అంత టేస్టీగా ఉంటాయి. మరి మన కిచెన్ లో కూడా అంతే టేస్ట్ ఉండే ఛాన్స్ వస్తే వదులుకుంటామా? అస్సలు వదులుకోం కదా. తప్పకుండా ట్రై చేస్తాం. ఈ మేతి మలై మటర్ వచ్చేసరికి చపాతీ, రోటీ, బిర్యానీకి సూపర్ కాంబినేషన్. మరి మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నారా? టేస్ట్ చేయాలంటే తప్పకుండా ట్రై చేయాలి. రెసిపీ ఎలా తెలుసుకుందామా? చలో మరి కిచెన్ కి. ఈ మేతి మలై మటర్ ప్రిపేర్ చేయడానికి మనకి మెయిన్ గా కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసరికి మెంతుకూర. నేను ఒక మీడియం సైజ్ ఉన్న మెంతుకూర కట్టను తీసుకుని దాన్ని 2 times బాగా కడిగేసుకుని కాసేపు ఆరిన తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటున్నాను. మనకి ఎంత పాసిబిలిటీ ఉంటే అంత సన్నగా కట్ చేసుకోవచ్చండి, ఎందుకంటే కడిగేటప్పుడు పోతుందని భయం లేదు కాబట్టి. సో నేను ఈ విధంగా సన్నగా తరుక్కుంటున్నాను. ఆకుకూరలు అన్నిటిలో కల్లా మెంతుకూర చాలా హెల్దీ కాబట్టి ఈ రెసిపీ కంప్లీట్లీ హెల్దీ. నేను ఫైనల్ గా కట్ చేసుకున్న మెంతుకూరని ఒక బౌల్లోకి తీసుకున్నాను. సో ఈ కప్పు వరకు మెంతుకూరని తీసుకున్నాను. అదే విధంగా మీడియం సైజ్ ఉన్న 2 టమాటోల్ని కట్ చేసి తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీడియం సైజ్ ఉన్న ఆనియన్స్ ని రెండింటిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. ఫ్రెష్ గా ఉన్న పచ్చి బఠానీని 1/2 కప్ వరకు తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ని ఇందులో వేసుకుని ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి, లేదంటే హై ఫ్లేమ్ లో పెడుతుంటే ఈజీగా మాడిపోతాయి, కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయితే టేస్ట్ కూడా మారిపోతుంది. ఇంకా ఇందులోనే ఒక 10 వరకు జీడిపప్పును కూడా వేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ లోకి రాగానే కట్ చేసుకున్న టమాటోస్ ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇంకా టమాటోస్ ఆనియన్స్ ని రెండింటిని కలిపి వేయించుకోవాలి. టమాటోస్ మగ్గేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని వేయించుకుంటున్నామండి. జస్ట్ 70 to 80% వరకు టమాటోస్ మగ్గితే సరిపోతుంది. ఇంకా ఇందులోకి చిటికెడు పసుపు, 1.5 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాం. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి కాసేపు చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. కాస్త చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ పట్టుకునేటప్పుడు మనకి వాటర్ కావాలనిపిస్తే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకుని ఇప్పుడు ఈ టమాటోస్ ని ఆనియన్స్ ని పేస్ట్ గా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 గ్లాస్ వరకు వాటర్ని కలిపానండి. వాటర్ కలిపి మిక్సీ పట్టుకున్నాక ఫైనల్ గా అయితే నాకు చూసారు కదా, మనకు కావాల్సిన విధంగా మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత వచ్చేసరికి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి కట్ చేసుకున్న మెంతుకూరను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోని 2 స్పూన్స్ వరకు కుకింగ్ ఆయిల్ వేసుకుని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ మెంతుకూరని ఫ్రై చేసుకోవాలి. మెంతుకూర ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులోకి ఎటువంటి వాటర్ ని వేయనవసరం లేదండి, ఓన్లీ ఆయిల్ తోనే మగ్గిపోతుంది. ఇలా మెంతుకూరని ఫ్రై చేయడం వల్ల దానికి ఉన్న చేదు చాలా వరకు తగ్గుతుంది. చూసారు కదండి, మెంతుకూర మంచిగా మగ్గి ఫ్రై అయిపోతుంది. ఇంకా ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని ప్యాన్ నుంచి రిమూవ్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. సో డైరెక్ట్ గా మెంతుకూర కర్రీలో వేసుకోవద్దండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా సేమ్ ప్యాన్ లోకి 2 స్పూన్స్ వరకు కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. అదే విధంగా 1 స్పూన్ వరకు బటర్ ని వేసుకోవాలి. బటర్ కాస్త మెల్ట్ అవ్వగానే ఇందులోకి ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకుంటున్నాం. ఈ బిర్యానీ ఆకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది కర్రీకి యాడ్ అవుతుంది. ఇది కాస్త వేగిన తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ వరకు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కున్న పచ్చివాసన పోయిన తర్వాత వీటిలోకి మనం తీసి పెట్టుకున్న పచ్చి బఠానీని 1/2 కప్పు వరకు వేసుకుంటున్నాం. బఠానీ వచ్చేసరికి పచ్చిగానే ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్ గా పచ్చివే వేసుకుని వేయించుకోవాలండి, దీన్ని ఏమి ఉడకబెట్టవసరం లేదు. సో ఈ విధంగా వేసిన తర్వాత ఆయిల్లో దీన్ని 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి 50% వరకు బఠానీ ఇక్కడే మగ్గిపోతుంది. ఇలా మగ్గిపెట్టిన ఈ బఠానీలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసుకోవాలి.
ఈ మసాలాని పచ్చి బఠానీని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఆయిల్లోనే జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు మంచి అరోమా అయితే రిలీజ్ అవుతుందండి. ఇంకా మసాలాల్లో ఉన్న ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్ తేలుతున్నప్పుడు ఇంకా ఇందులోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇందులోకి మనం ముందుగా వేయించుకుని పెట్టుకున్నాం కదండి మెంతికూరని, దాన్ని కూడా ఇందులో వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మెంతికూర చాలా చాలా హెల్దీ అండి. దానిలో ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది. సో కంపల్సరీగా వీక్లీ వన్స్ అయినా సరే మెంతికూరని తీసుకుంటే చాలా హెల్దీ. అందుకని మనం డైరెక్ట్ గా కాకుండా ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేయండి. సో ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుని లిడ్ తో కవర్ చేసుకుని కుక్ చేసుకుంటా ఉండాలి. మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుకుంటా ఉండండి, లేకుంటే ఈజీగా అడుగంటే ఛాన్స్ ఉంటది కాబట్టి. ఇంకా ఇందులోకి మనకి టేస్ట్ సరిపడేంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకా దీనిలో ఎంత పడుతుందో ఒకసారి చెక్ చేసుకుని వేసుకోవాలి. నాకు ఇంకొక 1/2 స్పూన్ వరకు సాల్ట్ పెట్టింది. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని లిడ్ తో కవర్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే దగ్గర పడిందండి. వేడిగా ఉన్నప్పుడు ఈ మాత్రం పలుచుగా ఉంటదండి. కాస్త చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కగా అవుతుంది కాబట్టి నేను ఇలా ఉన్నప్పుడు ఇంకా ఇందులోకి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అయితే అదేనండి మన మెయిన్ టేస్ట్ కోసం అయితే 1/2 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ ని వేసుకుంటున్నాను. ఈ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవడం వల్ల మేథీ మలై మటర్ మంచి టేస్ట్ అయితే వస్తుందండి. చాలా చాలా బాగుంటదండి. నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, చాలా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాము. ఇంత వేడి వేడిగా ఉన్న ఈ మేథీ మలై మటన్ని సర్వ్ చేయండి. కంపల్సరిగా తిన్న వాళ్ళు ఫిదా అవుతారంటే నమ్మరు అనుకోండి. డాబా స్టైల్ కు మించి ఉంటదండి, అంత రుచికరంగా ఉంటది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా, కంపల్సరిగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంత మంచి రెసిపీ చూపించినా మాకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.